చెప్పమనండి. మేము తెచ్చినట్టు కాదండి, ఇంటర్నేషనల్ సంబంధించిన అన్ని వచ్చినప్పుడు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజున ప్రధానమంత్రి గారు ఎందుకు రియాక్ట్ కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఎందుకు చేశారని మీరు చెప్తున్నారు? నిజంగా గూగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఉంటే కేంద్ర ప్రధానమంత్రి గారు ఎందుకు దాని గురించి అప్రిషియేట్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు సాక్షాత్తు 2001 నుండి 2022 మధ్యలో వచ్చినటువంటి కరోనా వచ్చినప్పుడు ఆ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మహారాష్ట్ర పాలితాల్లో రాష్ట్రాల్లో కూడా ఇంత మంచిగా చేసినటువంటి ముఖ్యమంత్రి లేరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని ఆ రోజు పొగిడినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రోజు పొగడలేదని మీరెందుకు అనుకుంటున్నారు? ఈ రోజు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వీళ్ళ ఖాతాలో పెట్టుకుని వీళ్ళు తెచ్చినారని చెప్పి వీళ్ళని పొగడమేంది సార్? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోయినారు, మన సాక్షాత్ ఇక్కడ శంకుస్థాపనకు వచ్చి కూడా వెళ్ళిపోయినటువంటి ప్రధానమంత్రిని పెట్టుకొని ఆయన వచ్చి వీళ్ళకి ఈ ప్రధానమంత్రికి ఇచ్చాడు, ఏం మాట్లాడాడు అవన్నీ ప్రధానమంత్రి లేరు. 14 లక్షల కోట్లు అప్పని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు 14 లక్షల కోట్లు, ఇప్పుడు 7 లక్షల కోట్లు అయితే 14 లక్షల కోట్ల గురించి చెప్పలేని పెద్ద మనుషులు వీళ్ళని ఎందుకు పోగొడతాడు ఆయన? వీళ్ళు అప్పులన్నీ చేసింది వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన పొగుడుతాడంటే ఎట్లా పొగుడుతాడు, ఎందుకు పొగుడుతాడు? నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టని అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు దయచేసి అర్థం చేసుకో. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి సార్. నాకు ఒక చిన్న డౌట్ సార్. మగాడు 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 జగన్మోహన్ రెడ్డిని దాదాపు ఒక 10 సార్లు అని ఉంటారు. వాళ్ళకి డౌట్ అయింది సార్ జగన్మోహన్ మగాడా కాదా అని. ఎందుకు సార్ అన్ని సార్లు చెప్పుకుంటున్నారు మగాడు మగాడు? చంద్రబాబు లోకేష్ అడగని చెప్తాడు మగాడే కాదనేది. చంద్రబాబు లోకేష్ అడగనండి మగాడా కాదని చెప్తాడు. ఢిల్లీని ఢీ తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీని ఢీ తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీ దగ్గర కాళ్ళు పొంగి నమస్కారం పెట్టేవాడు మీ నాయకుడు. మీరేంటి ఆయన కొట్టేది? మీరేంటి ఆయన గొప్పల గురించి మాట్లాడేది, ఆయన గొప్పతనం గురించి మాట్లాడేది? రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఢీ తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు మీరేంటి ఆయన గురించి మగతనం చెప్పేది? మీ నాయకుడు ఆయన దగ్గర నమస్కారాలు పెట్టి మాకు పొత్తు పెట్టుకుంటాయా, మేము పొత్తు పెట్టుకోకపోతే రాష్ట్రంలో మేము అధికారం జైల్లో టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు సమయం తక్కువ ఉంది, ఇంకొకరు కూడా కంక్లూడ్ చేయాలి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ఉదయశ్రీ గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ఢిల్లీలో వాళ్ళు కాలుతో అన్నీ కూడా పెట్టించుకొని పొత్తులు పెట్టుకున్నారు మీరు. ఢిల్లీ వాళ్ళు తూ అన్నా కూడా, ఢిల్లీ వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నా నరేంద్ర మోడీ గారు తూ అన్నా పవన్ కళ్యాణ్ గారు పోయి కాళ్ళు పట్టుకొని వీళ్ళను రాజీ చేసి ఇద్దరిని కలిపి పొత్తులు పెట్టించి అధికారంలోకి వచ్చేట్టుగా చేసినారు. లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రదర్శనలు కొట్టే మీ లోకేష్ గారు ఢిల్లీలోనే వాళ్ళ పెద్దమ్మను పట్టుకొని పోయి కాళ్ళు పట్టుకుంటే అక్కడ కూడా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి రాజీ చేసి పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టించి మీరు అనుకున్నారు బతుకుతాండ్రు. మీరు కూడా మాట్లాడుతారమ్మా, మీకు అంత అర్హత లేదు కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ప్లీజ్. టాపిక్ 30 సెకండ్స్ ఉంది ప్లీజ్. అర్హత మీ పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, మీకు కాదు. మీకు నాకు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరేది మాట్లాడతారు? మీకేమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రంలో నాటు సారాయి తప్ప, నారావారి సారాయి తప్ప, నారావారి మోహన్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్ సంయమనం పాటించండి. ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ప్లీజ్. ఉదయశ్రీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఉదయశ్రీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. గూగుల్ గురించి, గూగుల్ రాష్ట్రానికి రావడం గురించి కంక్లూడ్ చేయండి ఉదయశ్రీ గారు. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలన్నీ కళ్ళగడ్డలు టకా 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 చదివేశారు కదా. ఇంకా ఒక్క నెలలోనే అంత 4 గంటలు అరాచకాలు చేస్తున్నారు కదా. ఒక నెలలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయక ముందే అరాచకాలు చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1.5 సంవత్సరాలు మీరు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ చూస్తున్నారు కాబట్టి జనాలు మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్నారు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు.